ఇక విశాఖ వేదికగా తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. ఈ క్రీడలో సినీ, టీవీ రంగాల ప్రముఖులతో పాటు పోలీసులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొని సందడి చేస్తున్నారు. పేద విద్యార్థుల చదువు, క్రీడలు, వారి బంగారు భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న ఈ లీగ్లో భాగస్వామ్యం కావడంపై హీరో తరుణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుందని అంటున్న హీరో తరుణ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతుంది. ఆ 2 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ లీగ్ సంబంధించి ముఖ్యంగా ఒక కాజ్ కోసం అయితే తెలుగు ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, పొలిటీషియన్స్ ఎంతోమంది దీంట్లో అయితే భాగస్వాములై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో హీరో తరుణ్ ఉన్నారు. సార్, అంటే మ్యాచ్కి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఇది ఒక కాజ్ కోసం ఇండస్ట్రీ మొత్తం అంతా కథలు వచ్చింది. ఇంతమంది హీరోలు, యాక్టర్స్ అందరూ ఉన్నారు. ఏం చెప్తారు అసలు దీని గురించి? సో వెరీ హ్యాపీ అండి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ వచ్చి ఇక్కడ ఆడడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత వైజాగ్లో ఆడుతున్నాం. అలాగే మా టీసీఏ, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, ఎప్పుడూ ఇలాంటి మంచి కాజెస్ అంటే ముందుంటుంది. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో కాజెస్ కోసం ఎన్నో మ్యాచెస్ ఆడాం ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈసారి కూడా మన రాంబాబు గారు అడిగితే, డిఎస్పీ రాంబాబు గారు ఇలాగా పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ హెల్త్ కోసం, అలాగే స్పోర్ట్స్, యంగ్ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ ఫండ్స్ కోసం ఇలాగ మ్యాచ్ చేద్దాం, మంచి కాజ్ కోసం ఆడదాం అంటే తప్పకుండా అండి అని మేము ఇంతమంది వచ్చాం. అలాగే పొలిటీషియన్స్, మన ఆంధ్ర పోలీస్ అండ్ మన టీవీ స్టార్స్ అందరూ ఇలా 6-7 టీమ్స్ కలిసి ఆడడం అనేది, అందరూ కాజ్ కోసం ముందుకు వచ్చారు కాబట్టి వెరీ హ్యాపీ. అలాగే మన బిగ్ టీవీ అండ్ మీరు కూడా, నేను లింక్ చూసాను, లైవ్ మీ టీవీలోనే చూస్తున్నాను. సో గుడ్ టు హ్యావ్ దిస్ మ్యాచ్ లైవ్ ఆన్ టీవీ ఆల్సో. మొత్తం అందరూ అంటే స్టార్స్ అందరూ చాలా బిజీగా ఉంటారు. అంటే 10 మందికి పేద పిల్లలకు ఉపయోగపడే దానికోసం ఆ బిజీ షెడ్యూల్ కూడా వదిలేసి అందరూ కలిసి ఒకే చోటకు వచ్చి చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఇది అదే చెప్తున్నాను కదండి, ఇంత బిజీ షెడ్యూల్స్లో కూడా ఇలా కాజ్ అంటే మా టీసీఏ ఎప్పుడు 2006 నుంచి చేస్తున్నాం. ఎప్పుడు కూడా అంటే కాని పరిస్థితులు ఏమైనా ఇంకా కుదరదు అంటే తప్ప, ఎందుకంటే ఒక 2 మంత్స్ ముందే మేము డేట్ చెప్తాం. సో ఆ డేట్స్ అన్నీ అందరూ బ్లాక్ చేసి పెట్టుకుంటారు. సో సాటర్డే, సండే అవ్వడం ఒకటి. సో వెరీ నైస్. అది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడడం కూడా చాలా సంతోషంగా. మీరు కూడా చాలా క్రికెట్ మ్యాచెస్ ఆడుతూ ఉన్నారు, ప్రొఫెషనల్స్ లాగానే ఆడతారు. ఇప్పుడు జరగబోయే మ్యాచ్లు చాలా టఫ్గా, ఇప్పుడో మ్యాచ్ చూసాం, అది చాలా ఈజీగా పోలీస్ టీం చాలా ఈజీగా నెగ్గింది. మీరు ఎట్లా పోటీ ఇవ్వబోతున్నారు? చూద్దాం, పొలిటీషియన్స్ టీం కూడా మాకు బాగానే ఉంటుంది అనిపిస్తుంది. It will be a nice whoever plays better cricket will win, but we are confident. All right, thank you. సో చూస్తున్నాం ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒక కాజ్ కోసం మొత్తం అటు టాలీవుడ్తో పాటు టీవీ ఇండస్ట్రీ, పొలిటీషియన్స్, పోలీస్ అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ క్రికెట్ తెలుగు సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ అయితే జరుగుతుంది. దీనికి బిగ్ టీవీ కూడా లైవ్ టెలికాస్ట్ అయితే చేస్తుంది. మొత్తం మ్యాచ్ అన్నింటినీ కూడా అందిస్తున్నటువంటిది అయితే ఉంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.